మన దగ్గర ఇక్కడ కమర్షియల్ సిలిండర్లు అది కూడా బ్లాక్లో కొనే వాళ్ళకి ఎక్కువ సమస్య వచ్చింది. రియల్గా కొనుక్కునే వాళ్ళకి సమస్య వచ్చింది, 30% సమస్య వస్తుంది. బట్ బ్లాక్లో కొనే వాళ్ళకే ఎక్కువ సమస్య వచ్చింది. అలాగే డొమెస్టిక్ సిలిండర్స్ ఇళ్ళ కనెక్షన్స్కి 2 రోజులు 3 రోజులకి ఇప్పటికి కూడా వస్తుంది. బ్లాక్లో కొనుక్కునే ఈ రోడ్ల పక్కన బళ్ళోళ్ళు హోటళ్ళు వాళ్ళు సఫర్ అవుతున్నారు. బట్ మిగతాదంతా కంట్రోల్లోనే ఉంది. కానీ ఇక్కడ ప్రచారం పరంగా ఎవరి వల్ల కావట్లేదు, ఇట్లాంటివి నడుస్తున్నది. బట్ ఒక భారతీయుడు, ఫ్రాన్స్లో నివసిస్తున్న భారతీయుడు తాజాగా చెప్పుకొచ్చింది, అక్కడ ఎల్పిజి గ్యాస్ సిలిండరు గతంతో పోల్చుకుంటే, యుద్ధానికి ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు 5 రెట్లు పెరిగింది. అలాగే ఇండియాలో డెలివరీ సిస్టమ్ నడుస్తుంది, బట్ అక్కడ పెను సంక్షోభం ఎదురయ్యింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొస్తుంది. ये रशिया यूक्रेन का युद्ध जब से चला है, गैस सिलेंडर के दाम काफ़ी महंगे हो रखे हैं और पता नहीं क्या है। यहाँ पे कम से भी कम 5,000 का है एक सिलेंडर और इंडिया में शायद 1,000 या 900 के आसपास है। और यहाँ पे डिलीवरी का भी काम नहीं है, खुद ही डिलीवरी करके लेके जाओ। 14 కిలోలు 1000 రూపాయలట, 13 కిలోలు కి సంబంధించింది 5,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 14 కిలోలది 1000 రూపాయలు, 13 కిలోలది 5,000 రూపాయలు. ఇది అక్కడ జరుగుతున్నటువంటిది. అక్కడ ఎట్లా ఫిల్ చేసుకుంటారనమాట. ఇది ఇప్పుడు చర్చకు వస్తుంది.